మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు లూకా సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరీ ధన్యులని చెప్పెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునికి ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఇష్టం ఎవరి మీద పడుతుంది అంటే ఒకే ఒక్క విషయం. దేవుని వాక్యం ఎక్కడైతే వినబడుతుందో ఆ వినబడుతున్న వాక్యమును శ్రద్ధగా విని దానిని గైకొనేవాడంటే ప్రపంచంలో అందరికంటే దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మారతాడు. దేవుని బిడ్డ, ఆయన వాక్యాన్ని విని వాక్యం ప్రకారం జీవించే బిడ్డలంటే దేవునికి చాలా అంటే చాలా ఇష్టం. ఒక్కసారి మీరు పాటించి చూడండి. మీరు ఆదివారం దినమున వాక్యం వింటారు. అంతకుముందు మీకు ఎన్ని కష్టాలను ఉండని, ఎన్ని బాధలను ఉండని, ఎంత కన్నీటితో అయినా ఆదివారం మందిరానికి రండి. కానీ అన్నీ పక్కన పెట్టేసి దేవుని వాక్యం విని, ప్రభువా నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా, ఈ వాక్యాన్ని నేను గైకొనడానికి సహాయం చేయని దాన్ని పాటించి చూడు. నీవు ఆదివార దినమున ఏ కన్నీటితో వచ్చావో, ఏ నిందలతో వచ్చావో, ఏ అనారోగ్యంతో వచ్చావో, మళ్ళీ ఆదివారానికి నీకు తెలియని రీతిగా, నీవు అనుకోని రీతిగా, నీవు ఊహించని రీతిగా దేవుడు ఆ రోగాన్ని, ఆ కన్నీటిని, ఆ నిందలను కూడా ఏం చేస్తాడు? ప్రతిది కూడా, ఏది కూడా లేకోకుండా చేస్తాడు. ఎందుకంటే వాక్యం మనలో పనిచేస్తే మనలో అగ్గి మండుతుంది. ఆ అగ్నికి ఏది కూడా ఎదురు నిలబడలేదు. అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యం శ్రద్ధగా వినడం నేర్చుకుందాం. విన్నది గైకొనడానికి కష్టపడదాం. ఆటోమేటిక్గా దేవుడు మనకి ఇవ్వాల్సిన ప్రతిదీ కూడా మనం పొందుకోవాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ దినమున ఒక గొప్ప మంచి సందేశం మాకు ఇచ్చావునైనా నీకు వందనాలు ప్రభువా. తండ్రి, నీ మాట చాలా విలువైనది. వాటిని శ్రద్ధగా విని గైకొని మేము మేలులు పొందుకునే బిడలుగా తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.